శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో శ్రావణ మంగళగౌరి వ్రత కథ మరియు మంగళహారతి ఉంటుంది. ఈ వ్రతాన్ని మంగళవారం నాడు చేసుకుంటారు. 5 సంవత్సరాలు చేసుకొని ఉద్యాపన చేస్తారట. ఈ ఉద్యాపన కూడా ఈ కథలోనే ఉంది. గణపతి పూజ, గౌరీ పూజ చేసుకొని ఈ వ్రత కథ చదువుకొని మంగళహారతి పాడుతారు. ఈ మంగళహారతిలో గణపతికి వేరే, అమ్మవారికి వేరే అని కాకుండా 2 కలిపి ఈ ఒక్క హారతి పాట పాడితే గణపతికి వస్తుంది, అమ్మవారికి వస్తుంది. ఇక ఈ కథ చెప్పుకుంటూ మంగళహారతి పాడుకుంటూ కత్తికి కాటుక పడతారట. ఈ ముత్తైదులందరికీ తాంబూలం ఇచ్చుకుంటూ ఈ కాటుక పెట్టుకొని వ్రతం పూర్తయినాక కాటుక పెట్టుకొని వస్తారు. ఈ మంగళగౌరి వ్రతంలో కాటుక అనేది చాలా ప్రాముఖ్యం. ఎవరు పిలిచినా పిలవకపోయినా వెళ్ళి కాటుక పెట్టుకొని, కళ్ళకు కాటుక పెట్టుకొని అయినా వస్తారంట. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామా. గిరిరాజతనయకు శ్రీ గౌరి పార్వతికి ఔదార విన్నపము అంబికా పుత్రునకును కొమరప్ప చున్న మంగళ గౌరికి జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. వత్తులు పొత్తులు ఉత్తర జంధ్యాలు రసమైన దూర్వాలు ఉత్తరేని మల్లెలు పువ్వులు మారేడు పత్రితో మగవ పూజింతురు గణపతికి నిపుడు. జయమంగళం సదా శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. దూర్వాలు తుమ్మి పూలు జమ్మి పత్రి దేవకాంచనలు దేవదారు పత్రి కమలాలు జాజిపత్రి మొల్లెలు కలువలు గన్నేరులు గణపతికిని. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. టెంకాయ ఉండ్రాళ్ళు తేనె ఆవడలు మంచి మీగడ కండ చక్కెరను ఖర్జూర అరటిపళ్ళు కొబ్బరి గారెలు గౌరి పుత్రుడు గణపతికి నిపుడు. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. నానిన శనగలు నానవాలు చెరుకు మొలవలు మోదుకలు లడ్డూలును మంచి సొజ్జయి పూర్ణంబును పునుకులు మంచి తేనె వడలు లంబోదరునికిప్పుడు. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. కడపలకు పెట్టియు కడపలకు పూజించి కడపలకు సాష్టాంగ దండం పెట్టి కడపల్లో పారేడి చిన్ని మా బాలుడు ఇష్టవే సంపదలు ఇచ్చు లక్ష్మి. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. బొమ్మలను పెట్టియు బొమ్మలను పూజించి బొమ్మలకు సాష్టాంగ దండమెట్టి బొమ్మల్లో పారేడి చిన్ని నా బాలునకు ఇష్టవే సంపదలు ఇచ్చు లక్ష్మి. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. పలకలను పెట్టియు పలకలను పూజించి పలకలకు సాష్టాంగ దండమెట్టి పలకలతో ఆడేటి నా చిన్ని సోహనుకు ఇష్టవే సంపదలు ఇచ్చు లక్ష్మి. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. పైడి పల్లె రాన పట్టువత్తులు పెట్టి పట్టువత్తుల దీపంబును వెలగగా భక్తితో కలుచేడి కోటగిరి సంధ్యకు ఇష్టవే సంపదలు ఇచ్చు లక్ష్మి. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. రాగి పల్లె రాన లక్షవత్తులు పెట్టి లక్షవత్తుల దీపం బని వెలుగగా రమ్యముగ కొలిచేటి కూతుళ్ళు అల్లుళ్ళకు ఇష్టవే సంపదలు ఇచ్చు లక్ష్మి. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. వెండి పల్లె రాన 1000 వత్తులు పెట్టి 1000 వత్తుల దీపం బని వెలుగగా వేడుకతో కొలిచేటి అమ్మా అక్క బావలకు ఇష్టవే సంపదలు ఇచ్చు లక్ష్మి. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. కంచు పల్లె రాన కైవత్తులు పెట్టి కైవత్తుల దీపంబు వెలుగగా కామ్యముత కొలిచేటి మా అన్న వదినకు ఇష్టవే సంపదలు ఇచ్చు లక్ష్మి. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. వెల్ల చీర కట్టి వెల్ల రవికా తొడిగి వెల్ల నాకుల
విడము చేతబట్టి వెలదిరో మీకిప్పుడు సంపదిస్తానాని వేకువ జామున మా ఇంటికి వచ్చే లక్ష్మి. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. పొన్న చీర కట్టి పొన్నరవిక తొడిగి పొందుక ఆవిడము చేతబట్టి పొలతిరో మీకిప్పుడు సంపదిస్తామాని పొద్దు పొడుపు మా ఇంటికి వచ్చే లక్ష్మి. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. పట్టు చీర కట్టి పట్టు రవిక తొడిగి పండుటాకుల విడము చేతబట్టి పడతిరో మీకిప్పుడు సంపదలిస్తాననుచు పట్టపగలు మా ఇంటికి వచ్చే లక్ష్మి. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. తెల్ల చీర కట్టి తెల్లరవి కాదుడికి సన్నజాజుల దండ తలను పెట్టి సఖియరో మీకిప్పుడు సంపదలిస్తాననుచు సందెవేలింటికి వచ్చే లక్ష్మి. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. అంచు చీర కట్టి అంచు రవికా తొడిగి అన్ని వారాల సొమ్ములలంకరించి అతివరో మీకిప్పుడు సంపదలిస్తాననుచు అర్ధరాత్రింటికి వచ్చే లక్ష్మి. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. ఆ ఇచ్చెనే లక్ష్మి శ్రీ ఇచ్చెనే లక్ష్మి అభయుడు శంకరుడు కభయమిచ్చే ఆయును శ్రీయును చాలా ఐదో తనము ధవలాక్షి పార్వతికి దయచేసెను. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. చేతసున్నపు కాయ చెవి నిండ పోగులు చెక్కిళ్ళు మెరిసేటి శ్రీగంధము చెలయుడు శంకరుడు రెట్టపట్టుక పార్వతి చెండాడుతూ వచ్చే చేరి నిలిచే. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. పుట్టినింటికి పోయి ఏమి తెస్తివే గౌరి చెప్పవే నాతోటి సిగ్గుపడక పసుపును కుంకుమ పట్టు పీతాంబరము మావారు పేదవారే మిత్తురు. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. కూరాట నిను గొలుతు కోటి సంపదలు గొలుతు నీరాట నిను గొలుతు నిధులు గొలుతు ఉత్తరాన నిను గొలుతు ఎత్తురాసులు కలగ దక్షిణాన నిను గొలుతు ధనము కలుగా. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. కడవల్లో నిను కొలుతు కలిమి కలుగంగా నట్టింట నిను గొలుతు నవధాన్యములు కలుగ దీపాల పల్లెరాన దించుకునంగా. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీమాత్రే నమః. శ్రావణ మంగళవారం కథ. పవిత్రమైన భారతదేశంలో అనేకమైన పుణ్యక్షేత్రాలు, కులపర్వతాలు, మహారణ్యాలు, జీవనదులు. ఒకానొక పుణ్యస్థలములో ఒక శ్రీమంతుడు అతడి భార్య ఉండేవాడు. ధన కనక వస్తు వాహనాలకు దేనికి కొదవలేదు. కానీ లేనిదొక్కటే సంతానం. వారు వారి అభాగ్యానికి చింతిస్తూ దాన ధర్మాలు చేస్తూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు. వారింటికి ఒకనాడు ఒక భిక్షగాడు వచ్చి భవతి భిక్షాందేహి అన్నాడు. సుగుణవతి దానశీలి అయిన ఆ ఇల్లాలు దోసిట్లో ముత్యాలు భిక్షకై తెచ్చింది. కానీ వాకిలి దగ్గర ఆ బిచ్చగాడు లేడు. దానం తెచ్చిన వస్తువులు తిరిగి ఇంట్లోకి తీసుకుపోకూడదు కనుక వాకిలి తలుపు వెనకాల పోసింది. ప్రతిరోజు తెచ్చిన ముష్టి తలుపు వెనక పోస్తూ వచ్చింది. రోజులు, వారాలు, మాసాలు గడిచాయి. ఒకరోజు కుప్పగా పోసిన ముత్యాల రాశిని చూసి భర్త ఆశ్చర్యంతో ఇలా అన్నాడు. ధనం ఉంటే దాచుకుంటారు, కానీ ఇలా పారపోసుకుంటారా? ఏమిటిదని భార్య జరిగిన విషయం చెప్పింది. అది విన్న ఆమె భర్త సరే అన్నాడు. రేపు వాడు వస్తాడు కదా, వచ్చేసరికి నేను తలుపు చాటున ఉంటాను. జోలె దొరకపడతా నీవు ఆ జోలెలో కుప్ప అంతా పోసే అన్నాడు. ఆమె సరేనన్నది. రోజటి వలె బిచ్చగాడు రానే వచ్చాడు. గృహస్థుడు జోలె దొరకపట్టాడు. ఆ ఇల్లాలు ముత్యాలు జోలెలో పోయబోయింది. వెంటనే అతడు పోసి నీ కొడుక్కి సర్పగండం తగులగాక అని శపించాడు. భార్య వెంటనే భర్తతో ఇతడెవరో మహానుభావుడు, మనకు సంతానం కలిగే భాగ్యం ఉంది కనుక అలా శపించాడు. మీరు తప్పక శివుని గురించి తపస్సు చేయండి బ్రతిమాలింది. అతను సరే అని శివుడి గురించి తపస్సు చేయసాగాడు. అతని తపస్సుకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై నీకేమీ వరం కావాలి అని అడిగాడు. వెంటనే అతడు సంతానం కావాలని కోరాడు. శంకరుడితో ఆయుష్ లేని
శంకరునితో అలా అన్నాడు. అప్పుడు శంకరుడు చెప్పాడు, ఆయుష్ లేని కొడుకు కావాలా, ఐదోతనం లేని కూతురు కావాలా అని అడిగాడు. వెంటనే అతడు భార్యను అడిగి వస్తానని ఇంటికి వచ్చి జరిగినదంతా భార్యతో చెప్పాడు. ఆమె వెంటనే పుట్టిపోయిన పుత్రుని ముఖం చూస్తాం, పుట్టిపోయినా సరే పుత్రుని ముఖం చూస్తాం, ఐదోతనం లేని ఆడపిల్ల గుండెల మీద కుంపటిలా ఉంటుంది కనుక వద్దన్నది. ఆ విషయాన్ని అతడు శివునికి విన్నవించాడు. శివుడు సంతోషించి ఎదురుగా ఉన్న మామిడి చెట్టు పండు దంపతులిద్దరికీ తినమని చెప్పి ఆశ్చర్యపోయాడు. మామిడి చెట్టు పండిచ్చి ఇక ఆ శ్రీమంతుడు గబగబా వెళ్ళి గణపతి బొటనవేలు పెట్టి కొమ్మనందుకోబోయాడు. ఎన్ని పండ్లు కోసినా ఒక్కటే అయ్యింది. గణపతి అతనితో, ఒరే, ఇప్పుడు మొలక మోదుకలు తిన్నాను, ఓడెడు పండ్లు కోసినా ఒక్కటే అవుతుంది, దిగు అన్నాడు. వెంటనే ఆ పండు తీసుకుని వెళ్ళి భార్యకిచ్చాడు. 9 నెలలు పోయి 9 గడియల్లో కొడుకు పుట్టాడు. వెంటనే యమదూతలు వచ్చారు. ఆ ఇల్లాలు ఏడుస్తూ, అయ్యా, వీడు ఊ అనంగా చూసానా, ఉంగా అనంగా చూసానా అన్నది. సరే అని వెళ్ళి 3 నెలలకు యమదూతలు మళ్ళీ వచ్చారు. అప్పుడు ఆమె, ఆడంగా చూసానా, పారంగా చూసానా స్వామి అన్నది. అమ్మ, మాటిమాటికి ఓ సాకు చెప్తున్నావు, 12 ఏళ్ల ప్రాయం వరకు మేము అప్పుడు వస్తాం, అప్పుడు మీరేం చెప్పినా వినమని చెప్పి యమదూతలు వెళ్ళిపోయారు. ఇలా కొంతకాలం గడిచింది. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. 12 ఏళ్ల ప్రాయం దగ్గరికి వస్తుంది. ఒకనాడు దీపావళి రోజు తల్లి మాడ మీద నూనె వేసి ఏడుస్తుంది. వేడి కన్నీటి చుక్క పిల్లవాని తల మీద పడింది. వాడు వెంటనే తలెత్తి చూచి, అమ్మ, అందరూ అత్త కడుపు చల్లనా, అమ్మ కడుపు చల్లనా అని దీవిస్తూ తలంటి పోస్తారు, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఇక దాచి లాభం లేదని వాని జన్మరహస్యాన్ని చెప్పింది. ఆ పిల్లవాడు, అమ్మ, నాకు దేశాటన చెయ్యాలని ఉంది. నాకు తల్లిదండ్రులైతే తగినంత ధనం ఇచ్చి కొడుకు కోరిక కాదనలే, మేనమామని వెంట ఇచ్చి కాశీయాత్రకు పంపండి అని కోరాడు. కొడుకు కోరిక కాదనలేక సరే అన్నది. మామ అల్లుడు అడవి మార్గాన ప్రయాణం చేసి చీకటి పడేసరికి ఒక ఉద్యానవనంలో బస చేశారు. ప్రొద్దున్నే లేచి వంట ప్రయత్నం చేస్తున్న సమయంలో రాకుమారి చెలికత్తెలతో శ్రావణ మంగళగౌరి వ్రతానికి పూలు కోసేందుకు తోటకు వచ్చింది. స్నేహితులంతా పూల బుట్టలో పూలు పోస్తున్నారు. రాకుమారి తన బుట్టలో పూలు తీసి, నేనే కనుక శ్రావణ మంగళవారాల నోముకున్న సఖియ మన్మరాలునైతే ఏ చెట్టు పూలు ఆ చెట్టు తొడిమెకు అంటుతాయి అని విసిరేసింది. ఏ తొడిమె కాపూలు అంటుకున్నాయి. బాటసారి పిల్లాడు ఆశ్చర్యపోయారు. వెంటనే, మామ, నాకు ఈ పిల్లతో పెళ్ళైతే నేను సర్పగండం తొలగిపోతుంది నాకు అన్నాడు. మామ భయపడి, రాజుగారి వింటే జైల్లో పెట్టిస్తారు, అట్లాంటి ఆశలు పెట్టుకోకు. రాజు కూతురు ఇంటికి వెళ్ళి అంతఃపురంలో తలకు బట్ట చుట్టుకొని పడుకుంది. భోజనాల వేళ తండ్రి తన కూతురు పంక్తిలో లేకపోవడం చూచి పాప ఏదని అడిగాడు. కూతురు దగ్గరకు వెళ్ళి విషయం కనుక్కున్నాడు. తోటలోంచి ఆ పిల్లవాన్ని మామను తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. మామ భయపడుతూ ఈ రాజుగారి కొట్ట పిలిచాడో తిట్ట పిలిచాడో, ఈ పిల్ల ఏం చెప్పిందో అని భయపడుతూ అల్లునితో సహా వెళ్ళాడు. రాజు ఆకాశమంతా పందిరి వేసి, భూదేవంతా అరుగు వేసి, సూర్యచంద్రులు బాసికాలుగా, చుక్కలు తలంబ్రాలుగా వైభవంగా పెళ్లి చేశాడు. రాకుమారి ఆ రాత్రి శ్రావణ గౌరికి పూజ చేసింది. బుక్క పెట్టే, పూల పెట్టే, కుంకుమ పెట్టే, గంధం పెట్టే నాగమయ్యకు తెరచి పెట్టమని గౌరీదేవి ఆజ్ఞాపించింది. అప్పుడు రాకుమారి నాగమయ్యకు మొక్కి మైరవికె విడిచి కాచోలి కట్టి నల్లపూసలు గౌరికి వేసి పిక్కకు నెయ్యి సేవల అడుము కట్టి పడుకున్నది. పెండ్లి కొడుకు అర్ధరాత్రి లేచి ఆకలవుతుందంటే నెయ్యి సేవలడు నైవేద్యం పెట్టిన గిన్నె ఇచ్చింది. అనుకున్న ప్రకారం మామ తలుపు కొట్టాడు. ఉత్తరీయం జంధ్యాలు దండానికి వేసి వెండి గిన్నె దూలపు తొట్లలో పెట్టి బయలుదేరాడు. తెల్లవారేసరికి రాజుగారి అల్లుడు మాయం అయ్యాడు. చుట్టాలు పెళ్లి కొడుకును తెచ్చి పెళ్లి చేయండి అని అందరూ అన్నారు. కానీ రాకుమారి మాత్రం, మీరు నా కన్న తల్లిదండ్రులైతే 1 ఏడాది అన్నసత్రం పెట్టించండి, ఏడాది తర్వాత మీరు చెప్పినట్టు వింటానన్నది. రాజు సరే అన్నాడు. అన్నసత్రం పెట్టించాడు. రాకుమారి వెళ్తున్న వారందరికీ తాంబూలాలు ఇస్తూ ఉంది. ఇలా ఏడాది గడిచిపోయింది. మామ అల్లుళ్ళు కాశీయాత్ర చేసి తిరిగి వస్తూ రాజుగారి తోటలో బస చేశారు.
పొయ్యి రాచేసుకుంటుంటే వంట చేసుకోవాలని పొయ్యి రాచేశారు. తోటలో పొగ చూసి తోటమాలి రాజుగారి సత్రం ఉందని పంపాడు. ఆనాటికి సరిగ్గా సత్రం పెట్టి ఏడాదయ్యింది. అందరికీ తాంబూలం ఇస్తూ రాకుమారి ఆ యువకుని చెయ్యి పట్టుకుంది. ఈయనే నా భర్త అన్నది. ఊళ్ళో వాళ్ళంతా ఆశ్చర్యపోయినాడు. మంత్రి పురోహితులు వచ్చి నీ భర్త అనేందుకు సాక్ష్యం ఏమున్నది అని అడిగారు. నేను మాట్లాడకుంటే ప్రమాదమని ఆ పిల్లవాడు సాక్ష్యం నేనే చెప్తా. నేనే ఈమెకు తాళి కట్టిన మగవాణ్ణి. పెళ్ళినాడు రాత్రి నాకు ఆకలైందంటే సేవలడుం వెండి గిన్నెలో ఇచ్చింది. తింటున్నప్పుడు మామ కాశీకి పోతామని తలుపు కొడితే చేతికున్న నెయ్యి గిన్నె అంచుకు రాశాను. అప్పుడు నా ఉంగరం అందులో పడింది అన్నాడు. రాజభటులు పంపి దూలపు తొల్లో ఉంచిన గిన్నె తెప్పించాడు. బూజు బండారు పట్టిన ఉంగరం అందులో ఉండుట చూచి అంతా ఆనందించారు. ఆనాడు పెళ్లి కాదు, ఈనాడు పెళ్ళి అని రాజు వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిపించాడు. 16 రోజుల పండగ తర్వాత మా అమ్మా నాన్నలు వృద్ధులు మా ఊరు వెళ్తామని రాజుగారితో అన్నాడు అల్లుడు. పసుపు కుంకుమ సారే చీర కూతురుకు పెట్టి మేనలో ఎక్కించి సాగనంపాడు. ఆనాడు శ్రావణ మంగళవారం అడవిలో మేన దిగి గౌరీ పూజ చేసి మెల్లో చంద్రహారం అమ్మవారికి వేసి దండం పెట్టుకుంది. చంద్రహారం నాగుపామై వధూవరులను దీవించి పుట్టలోకి వెళ్ళిపోయింది. భర్త చేతిలో కత్తికి కాటుక పట్టి గౌరికి దండం పెట్టి మేనలో బయలుదేరింది. ఊర్లో వాళ్ళంతా పేదరాశి పెద్దమ్మ ఇంటికి పోయి పెద్దమ్మ నీ కొడుకు కోడలు వస్తున్నారని చెప్పారు. ఎన్నడో పోయిన కొడుకు ఇప్పుడెక్కడ? అయినా నా వాళ్ళైతే తీసుకువస్తాను, పరాయి వాళ్ళైతే చూసి వస్తాను అని బయలుదేరింది. తమ్మళ్ళతో బయలుదేరారు. అత్తను దూరం నుండి చూసి మేన దిగి అడుగుల అందెలిమ్నోయ ఎదురేగి తన కళ్ళ కాటుక అత్త కళ్ళకు పెట్టింది. ఆమె దివ్య దృష్టి వచ్చింది. ఊళ్ళో వాళ్ళంతా ఆశ్చర్యపోయినారు. 33 తదియల నోమిన ముత్త మనుమరాలిలా ఏమి నోము నోచావు, ఏ పుణ్యం చేశావు, కలియుగం పుట్టనున్నది పెరగనున్నది చెప్పమని అడిగింది. రాకుమారి చిరునవ్వుతో శ్రావణ మంగళ గౌరి వ్రతం చేశాను. నా భర్త సర్పగండం తొలగిపోయింది. చుక్కల అమావాస్య నుండి పొలాల అమావాస్య దాకా శ్రావణ మాసం 4 రాని 5 మంగళవారాలు రాని మంగళగౌరి అని నమస్కరించి 16 వత్తులు 16 ముగ్గులు పెట్టి దీపధూప నైవేద్యములు మొలక మోదుకలతో గణపతిని పూజించి ఈ కథ చెప్పిన అక్షింతలు వేసుకుంటే సౌభాగ్యం సంపత్తి కలుగుతాయి. దీనికి ఉద్యాపన వధూవరులు సప్తపాదాలు తొక్కంగా వధువు ఎడమ నుండి కుడికి రాంగా కొత్త కుండలో 16 సేవలడువాలు పెట్టి వరునికి దానమిచ్చిన పుస్తెమట్టలు నవవధుకు పెట్టి ఉద్యాపన చేసుకోవాలి. శ్రావణ మంగళవారాలు 5 ఏళ్ళు నోముకోవాలి. సౌభాగ్యం సంపత్తి కలుగుతాయి. కథ తప్పిన వాక్కు తప్పదు, వాక్కు తప్పిన నుడుగు తప్పదు, నుడుగు తప్పిన 1,00,000 వేనోళ్ళ 5వతనం తప్పదు. శ్రీమాత్రే నమః.